హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు 17వ భాగాన్ని వినేద్దాం. కిన్నెరకి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమెకి తెలియకుండా ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు వస్తున్నాయి. ఇన్ని రోజులు నందు ప్రేమ అర్థం చేసుకోకుండా అతనికి దూరమై అతన్ని బాధ పెట్టినందుకు తనలోనే తను కుమిలిపోయింది. కాసేపటికి తర్వాత నందు గారు నన్ను క్షమించండి అంటూ తల పైకెత్తి చూసేసరికి నందు అక్కడ లేడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారు అని బయటికి వెళ్ళింది. కానీ అక్కడ నందు లేడు. రాజు కూడా కనిపించలేదు. అక్కడే ఉన్న రాజలక్ష్మి గారిని నందు గురించి అడిగింది. అల్లుడు గారు వెళ్ళిపోయారమ్మా, అతన్ని చూస్తే చాలా కోపంగా ఉన్నారు. ఏమైందమ్మా అన్నారు ఆవిడ. అమ్మా అది అంటూ ఆవిడ్ని హత్తుకొని జరిగిందంతా చెప్పింది. అంతా విన్న రాజలక్ష్మి గారు, నువ్వు అల్లుడు గారి విషయంలో చాలా పొరపాటు పడ్డావు తల్లి. ఆయన ఎంత బాధపడి ఉండకపోతే అంత కోపంగా ఉంటారు. కానీ ఒక్కటి చెప్తున్నాను విను, ఎవరిపై అయితే అమితమైన ప్రేమ ఉంటుందో వాళ్ళపైన ఎక్కువగా కోపం చూపిస్తారు. నువ్వు అతని కోపాన్ని పట్టించుకోకుండా అతని ప్రేమని తిరిగి ఎలా పొందాలో ఆలోచించు అన్నారు. అమ్మా, అసలు ఆయన నన్ను అంతలా ప్రేమిస్తున్నారని నేను అనుకోనేలేదు. ఆ విషయం తెలిసి ఉంటే ఆయనకి దూరంగా వచ్చేదాన్నే కాదు. ఆయన మనసు తెలుసుకోకుండా ఆయన్ని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు ఆయన ఎదురు పడాలన్నా నాకు మొహం చెల్లడం లేదు. నీకు ఇక నేను ఆయనకి శాశ్వతంగా దూరంగా ఉండాల్సిందేనా అంది కిన్నెర. ఎందుకు కినెరా నువ్వు అలా ఆలోచిస్తున్నావు? ఒక అనాథని చేరదీసిన మంచి మనసున్నవాడు నీ భర్త. అలాంటి వాడు సొంత భార్య బిడ్డలను ఎందుకు దూరం చేసుకుంటాడు? నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఇప్పటికే పొద్దుపోయింది, ఎక్కువగా ఆలోచించుకోకుండా వెళ్ళి పడుకో అన్నారు. నందు కారు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఏంటి నందు, ఏం మాట్లాడవు? ఎందుకంత కోపం? నువ్వు ఇంత కోపంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. కొంచెం కారు స్లోగా పోని అన్నాడు రాజు. నేనెందుకు ఇంత కోపంగా ఉన్నానో వెళ్ళి నీ మేనకోడల్ని అడుగు, తనే చెప్తుంది అన్నాడు నందు. నాకు కిన్నెర అంతా చెప్పింది నందు. తను నీకోసమే ఇదంతా చేసింది. నువ్వు తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, అంతేకాని నీ కోపంతో తనని ఇంకా బాధ పెట్టకు అన్నాడు రాజు. అంటే నువ్వు దానికే సపోర్ట్ చేస్తున్నావా? నీకు దాని బాధే కానీ నా బాధ అర్థం కావడం లేదా అన్నాడు నందు. అది కాదు నందు, కిన్నెర దూరమై నువ్వు ఎంత క్షోభ అనుభవించావో నాకు తెలుసు. నాకు మీ ఇద్దరూ ఒకటే. నన్ను మంచిగా మార్చిన నువ్వంటే నాకు కొంచెం ఎక్కువ అభిమానం. అందుకే నా మేనకోడల దగ్గర ఉండకుండా నీతో వచ్చాను అన్నాడు రాజు. ఓకే రాజు, నువ్వు నా మనిషివి అని నాకు తెలుసు. ఇక ఎప్పుడు నా దగ్గర దాని గురించి మాట్లాడుకు. ఇంకొకటి, ఆవిడ గారు నా కేసు టేకప్ చేయడానికి వీల్లేదు. నువ్వు వేరే లాయర్ని మాట్లాడు అన్నాడు నందు తన కోపాన్నంతా డ్రైవింగ్పై చూపిస్తూ. కేసు గురించి రేపు మాట్లాడుకుందాంలే, ముందు నువ్వు కారు స్లోగా పోనివు. గెస్ట్ హౌస్లో నీ కొడుకు, హైదరాబాద్లో నా కొడుకులు మన కోసం చూస్తుంటారు అన్నాడు రాజు. రాజు మాటలు విని నందు కొంచెం స్పీడ్ తగ్గించాడు. నందు కొంచెం కూల్ అయ్యాడు అనుకున్నాక, ఇప్పుడు చెప్పు నందు, నీకు కిన్నెర గురించి ఎలా తెలుసు అన్నాడు రాజు. తను నీకు లాయర్గా తెలుసేమో. నాకు నేను అరెస్ట్ అవడానికి 2 రోజుల ముందే తెలుసు. కిన్నెర బ్రతికే ఉందని, నా కూతురు హనీ అని తెలుసు. అవునా, మరి నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు అన్నాడు రాజు. చెబుదామని అనుకున్నాను, ఈలోపు ఈ కేసు వచ్చి పడింది కదా. అవును కదా, ఇంతకీ నీకు హనీ నీ కూతురని ఎలా తెలిసింది? హనీ చెప్పిందా, రాజలక్ష్మి గారు చెప్పారా అన్నాడు రాజు. నా తండ్రి మనసు చెప్పింది. నాకు కిన్నెరకి మధ్య ఉన్న పవిత్రమైన బంధం చెప్పింది అంటూ జరిగింది చెప్పాడు. ఆ రోజు బీచ్లో హనీని చూసినప్పుడే మా మధ్య ఏదో బంధం ఉందనిపించింది. పోలికలో ఎందుకో కిన్నెరలా అనిపించింది. కానీ నేను దాన్ని అంతలా పట్టించుకోలేదు. తర్వాత రోజు మళ్ళీ హనీ కోసం వెళ్ళినప్పుడు అనుకోకుండా రాజ్యలక్ష్మి గారి ఫోన్లో కిన్నెర ఫోటో చూశాను. ఆమె ఎవరు అని అడిగితే మా అమ్మ అని చెప్పింది హనీ. అప్పుడే అర్థమైంది కిన్నెర బ్రతికే ఉందని. ఎందుకైనా మంచిదని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాను. అక్కడ కిన్నెరని చూశాక, ఆమె మాటలు విన్నాక నా అనుమానం నిజమైంది. అసలు ఎందుకు నాకు దూరంగా వెళ్ళిందో అప్పుడే నిలదీద్దామనుకున్నాను. కానీ ఇన్ని రోజులు నేను అనుభవించిన బాధ తనకు తెలిసేలా చేయాలనుకున్నాను. అందుకే అప్పుడే ఏం మాట్లాడకుండా వచ్చేసాను. గంట క్రితం నువ్వు తనతో ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడే తెలిసింది తను నా కేసు వాదిస్తుందని. అందుకే నేను ఫాలో అవుతూ వచ్చాను. తనతో మాట్లాడాల్సింది అంతా మాట్లాడాను. ఇప్పుడు నా మనసు తేలిగ్గా ఉంది. నాకు ఒక్కటే బాధ, ఇన్ని రోజులు నా కూతురికి తండ్రి ప్రేమను దూరం చేసింది. కనీసం నేనే నీ తండ్రిని తనతో చెప్పలేకపోయాను. ఈ కేసు అయ్యాక కిన్నెరకి నేనంటే ఏంటో చూపిస్తా అన్నాడు నందు గెస్ట్ హౌస్ ముందు కారాపుతూ. నందు, నువ్వు ఇప్పుడు కోపంలో ఉన్నావు. లోనికి వెళ్ళి రిలాక్స్ అవు. రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు రాజు. నందు విసురుగా కార్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళేసరికి చిన్నా నిద్రపోతూ ఉన్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న చిన్నాన్ని చూస్తూ అతని పక్కనే కూర్చున్నాడు. కాసేపటికి నందుకి నిద్రొచ్చి చిన్నాని తన పొట్టపై వేసుకుని పడుకున్నాడు.
మనసు బాలేనప్పుడు ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు అలా చిన్నాని తన గుండెలపై పడుకోబెట్టుకుంటాడు నందు. అలా చేయడం వల్ల అతనికి ఒత్తిడి నుండి ఉపశమనం వస్తుంది. తర్వాత రోజు చిన్నాని ఒప్పించి శ్యామ్తో హైదరాబాద్ పంపించాలనుకున్నాడు నందు. కానీ చిన్న వెళ్ళనంటే వెళ్ళనని మొండికేసేశాడు. నందు, వాడి గురించి నీకు తెలుసు కదా, నువ్వు లేకుండా వాడు ఉండలేడని. వాడిని ఇక్కడే ఉండనివ్వు, ఎల్లుండి అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళే చూసుకుంటారులే అన్నాడు శ్యామ్. అన్నయ్య, ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎందుకు, వాళ్ళు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు. రేపు కోర్టు పని అయ్యాక మనమే వెళ్తాం కదా అన్నాడు నందు. అదే నిజమే అనుకో, కానీ అమ్మ నాన్నమ్మ నిన్ను చూడాలని కలవరిస్తున్నారు. నేను కూడా వద్దని అన్నాను, కానీ వాళ్ళు నిన్ను చూడాల్సిందే అని పట్టుపట్టారు అన్నాడు శ్యామ్. సరే అన్నయ్య, రానివ్వు అని చిన్నాని ఆడుకోమని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు అప్పుడే కిన్నెరతో కేసు విషయం మాట్లాడుతున్నాడు. రాజా, మాట్లాడేది కిన్నెరతోనేనా అని నందుకు అర్థమైంది. కిన్నెర వినాలని గట్టిగా, ఏంటి రాజు, వేరే లాయర్ని మాట్లాడమని చెప్పాను కదా, మాట్లాడావా అంటూ అతని పక్కన కూర్చున్నాడు. నందు మాటలకి కిన్నెర ఏమనుకుంటుందో అనుకుని రాజు వెంటనే కాల్ కట్ చేసి, నందు, ఇప్పుడు పంతాలకు పోయే టైం కాదు, కేసు చాలా క్రిటికల్గా ఉంది. కిన్నెర కేసు మీద చాలా స్టడీ చేసింది. తనకు హంతకుడు ఎవరో కూడా తెలిసింది. ఇంకొన్ని ఆధారాలు సేకరిస్తే నువ్వు ఈ కేసు నుండి బయటపడతావు. ఈ టైంలో కేసు వేరే వాళ్ళకి ఇవ్వడం అంటే మంచిది కాదు. ఆధారాలన్నీ మిస్ అయ్యే ప్రమాదం ఉంది అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్యామ్, నందు, ఇప్పుడు మనం లాయర్ని మార్చాల్సిన అవసరమేముంది? ఈ కేసులో వెంటనే బెయిల్ రావడం కష్టమని చాలామంది చెప్పారు, కానీ ఆవిడ నీకు ఒక్క రోజులో బెయిల్ ఇప్పించింది. దీన్ని బట్టి నీకు అర్థం కావట్లేదా తను ఎంత పెద్ద లాయర్ అని? ఎవరైతే ఏమైంది, నువ్వు కేసు నుండి సేఫ్ అవ్వడం కావాలి మనకి. నువ్వు సైలెంట్గా కూర్చో అన్నాడు. అంతా రాజు మన లాయరే చూసుకుంటారు, నేను మన ఆఫీస్కి వెళ్ళొస్తాను అన్నాడు. మీరు కూడా వస్తారా అన్నాడు. చిన్న ఒక్కడే ఉంటాడు కదా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు రాజు వెళ్ళండి అని నందు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నందు మాటలు విన్న కిన్నెర, ఏంటినా నా మీద అంత కోపంగా ఉన్నారు, లాయర్గా నేను కేసు వాదించకూడదా అని రాత్రి అతను అన్న మాటలు గుర్తు చేసుకుంటూ కూర్చుంది. ఇంతలో ఆమె ఫ్రెండ్ కాల్ చేసి, కిన్నెర, కాల్ రికార్డ్ మా మనిషితో పంపిస్తున్నాను, రిసీవ్ చేసుకో అని చెప్పారు. కాసేపటికి ఒకతను ఒక పెన్ డ్రైవ్ తీసుకుని కిన్నెర దగ్గరికి వచ్చాడు. మేనేజర్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కాల్ రికార్డ్స్ అన్నీ విన్నది. ఆమె అనుమానం నిజమైంది. మేనేజర్తో మాట్లాడుతున్న వ్యక్తి తను అనుమానించిన వ్యక్తి ఒక్కరే. ఆ మేనేజర్ డబ్బులకి లొంగిపోయి కంపెనీ సీక్రెట్స్ అన్ని అవతల వ్యక్తికి చేరవేశాడు. అతను ఆ టెండర్ ఎలా అయినా సాధించాలని చూశాడు, కానీ నందు ఎంటర్ అవడం వల్ల అతని ప్రయత్నం ఫలించలేదు. కాంటాక్ట్ తనకు దక్కకుండా చేసినందుకు ఆ వ్యక్తి ఎలాగైనా సరే సార్ మీద పగ తీర్చుకోవాలన్నాడు. అందుకే ఆ మేనేజర్ని చంపి ఆ హత్య నందు మీదకి నెట్టాడు. ఇదంతా కాల్ రికార్డింగ్ ద్వారా కిన్నెరకి అర్థమైంది. వెంటనే అవన్నీ సేవ్ చేసుకుని కోర్టులో సబ్మిట్ చేయడానికి రెడీ అయింది. తర్వాత రోజు కోర్టులో నందు కేసు హియరింగ్. నందు, రాజు అక్కడికి వచ్చారు. విశాలాక్షి గారు వాళ్ళు వస్తుండడంతో శ్యామ్ చిన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. నందు, కిన్నెర ఒకరినొకరు ఎదురుపడ్డారు, కానీ మాట్లాడుకోలేదు. కిన్నెర మాట్లాడదాం అనుకుంది, కానీ నందు అవకాశం ఇవ్వలేదు. కిన్నెర తనకు దొరికిన ఆధారాలన్నీ కోర్టులో సబ్మిట్ చేసి నందుని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చింది. అసలు నేరస్తులను కోర్టుకు అప్పగించింది. కోర్టులో కిన్నెరని చూసిన కరుణాకర్, అంటే రాజ్యలక్ష్మి గారి మరిది, ఏంటే నన్ను జైలుకి పంపించడం తప్ప నీకు ఇంకేం పని లేదా? మా వదిన ఆస్తి మాకు రాకుండా చేస్తావు, ఇప్పుడు నన్ను ఈ కేసులో దోషిగా నిరూపించి జైలుకి పంపిస్తున్నావు. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ అంతు చూస్తాను అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, వెళ్ళి జైల్లో ఊచలు లెక్క పెట్టుకోపో అని అతనికి సమాధానం ఇచ్చి నందుతో మాట్లాడాలని బయటికి వెళ్ళింది. కానీ అప్పటికే నందు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటి ఈ నందు గారు ఇలా మారిపోయారు, కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు అనుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళింది అతన్ని కలవడానికి. ఆమె గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి అక్కడ విశాలాక్షి గారు, పార్వతి గారు, గోపాలరావు గారు అందరూ ఉన్నారు. జున్ను, స్వీటీ కూడా ఉన్నారు. అందరినీ తేరిపారా చూసి పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయ్యారు. ఎన్ని రోజులైంది వీళ్ళని చూసి అనుకుంది. వాళ్ళందరూ నందు కేసు గురించి బయటపడిన సంతోషంలో ఉన్నారు. అప్పుడే నందు పైనుండి వస్తూ కిన్నెర డోర్ చాటున ఉండడం చూసి, ఇదేంటి ఇక్కడుంది, బాగా దొరికింది, ఇప్పుడు దీన్ని ఏడిపించాలి అనుకుని, నానమ్మ, ఈ మధ్య పెళ్ళి అంటూ గొడవ చేస్తున్నావు కదా, నీకు నచ్చిన అమ్మాయిని చూడు, పెళ్లి చేసుకుంటా. ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటాను, నాకు కూడా ఒక తోడు కావాలి కదా అన్నాడు. నందు మాటలు విన్న విశాలాక్షి గారు సంతోషంగా, మా నాన్ని ఇన్ని రోజులు నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నాం. వేరే సంబంధాలు ఎందుకు? మొన్ననే గిరిజ ఫోన్ చేసింది, తన ఆడపడుచు నిన్ను చేసుకుంటానని ఒకటే గొడవ చేస్తుందట. తనకి ఫోన్ చేసి చెప్తాను, ఎంగేజ్మెంట్కి మంచి రోజు చూడమని అన్నారు. సరే నానమ్మ, నీ ఇష్టం అన్నాడు నందు. వాళ్ళ మాటలు విన్న కిన్నెర ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడే బయట నుండి వస్తున్న రాజు కిన్నెర ఏడుస్తూ వెళ్ళడం చూసి ఏమైందో అని కంగారు పడ్డాడు.
ఏమైంది? కిన్నెరకి ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు కదా, మరి కిన్నెర ఎందుకు అలా ఉంది అంటూ రాజును చూశాడు. నందు ఫేస్లో ఏదో మార్పు కనపడింది. అతని ముఖంలో నవ్వును చూసి దానికి కారణం నందునా అనుకుని వెళ్ళి అతని పక్కన కూర్చొని, నందు ఏమన్నావు? తను ఏడ్చుకుంటూ వెళ్తుంది అన్నాడు. అయ్యో రాజు, మీ మేనకోడల్ని నేనేమంటాను? అసలు నేను తనతో మాట్లాడితేనే కదా ఏమైనా అనడానికి. తను ఇక్కడికి రావడం కూడా నేను చూడలేదు అన్నాడు నందు. ఓ అవునా, మరి ఎందుకు తను ఏడ్చుకుంటూ వెళ్తుంది అని ఆలోచిస్తూ ఉండగా విశాలాక్షి గారు గిరిజకి ఫోన్ చేసి, అన్నయ్య మీ ఆడపడుచుతో పెళ్ళికి ఒప్పుకున్నాడే, మీ అత్తగారితో మాట్లాడి మంచి రోజు చూడు ఎంగేజ్మెంట్కి అన్నారు. అప్పుడు అర్థమైంది రాజుకి కిన్నెర ఎందుకు అలా వెళ్ళిపోయిందో. నందు, నువ్వు కావాలనే కదా ఇదంతా చేస్తున్నావు కదా, పాపం ఎందుకు దాన్ని ఏడిపిస్తున్నావు? నాకు తెలుసు కిన్నెర అంటే నీకు ప్రాణమని. నీ ప్రాణాన్ని నువ్వే కష్టపడతావా చెప్పు? అదంటే నాకు ప్రాణమని మీ అందరికీ తెలుసు, కానీ దానికే నేనంటే ప్రాణమని చెప్పాలి కదా. అది చెప్పే వరకు ఇదంతా తప్పదు అని చిన్నాని దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? కిన్ను తన ప్రేమని బయట పెడితే తనని క్షమిస్తావా అన్నాడు రాజు. నో, తనని క్షమిస్తానని నీకు చెప్పలేదు నేను. ఒకసారి నన్ను నడి సముద్రంలో వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏదో త్యాగం చేసిందనలా నన్ను వదిలిపోలేదని గ్యారెంటీ ఏంటి అన్నాడు నందు. మళ్ళీ ఆ తప్పు ఎందుకు చేస్తుంది నందు? నువ్వు తనని ఎక్కువ ఏడిపించుకు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావని అనుకుని పాపం పిచ్చిది ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నిజంగా నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావా లేక నాటకమా ఇదంతా అన్నాడు రాజు. లేదు రాజు, నేను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా బిడ్డకి తల్లి కావాలి కదా. మనం రేపు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు అన్నాడు నందు. నందు కిన్నెర మీద కోపంగా ఉన్నాడని తెలుసు, కానీ మరీ ఇంత కోపం అనుకోలేదు. దేవుడా, ఇది దేనికి దారితీస్తుందో, నువ్వే వాళ్ళని కలపాలి అనుకున్నాడు రాజు. తర్వాత రోజు అందరూ హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అప్పటికే నందు రెడీ అయి కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్తూ, అమ్మా నేను ఇప్పుడే వస్తాను, మీరు రెడీ అవ్వండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాసేపట్లో ప్రయాణం పెట్టుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకున్నారు విశాలాక్షి గారు. కాసేపటికి నందుగా కిన్నెర ఇంటి ముందు ఆగింది. ఆ టైంలో కిన్నెర తన గదిలో కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. రాజలక్ష్మి గారు హాల్లో హనీని స్కూల్కి రెడీ చేస్తున్నారు. నందు రావడం చూసిన హనీ పరుగున అతని దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఇన్ని రోజులు ఏమైపోయారు? నిన్న మీకోసం అమ్మకు తెలియకుండా బీచ్కి వచ్చాను, మీరు లేరు అక్కడ. మొన్న రాజు అంకుల్తో ఎందుకు రాలేదు మీరు? చిన్నప్పటి నుండి రాలేకపోయా, అందుకే నిన్ను చూడ్డానికి ఇంటికి వచ్చాను అని అతను సోఫాలో కూర్చొని హనీని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. హనీ తన స్కూల్ కబుర్లు తన ఫ్రెండ్స్ గురించి చెప్తుంటే వింటూ ఉన్నాడు. రాజలక్ష్మి గారు అతనికి కాఫీ ఇచ్చారు. కిన్నెర గురించి అడుగుతారేమో అనుకున్నారు, కానీ అతను కిన్నెర ప్రస్తావన ఎత్తలేదు. బాబు అమ్మాయి పైన ఉంది, పిలవమంటారా అన్నారు. వద్దండి, నేను హనీ కోసం వచ్చాను అన్నాడు నందు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే కిన్నెర అక్కడికి వచ్చి నందుని చూసి షాక్ అయింది. అతని ఒడిలో ఉన్న హనీని చూస్తూ ఉండిపోయింది. నందు కిన్నెరని కోపంగా ఒక్కచూపు చూసి మళ్ళీ హనీని చూస్తూ, హనీ బేబీ, నీకు మీ డాడీ తెలుసా తల్లి అన్నాడు. ఇదేంటి ఈయన హనీతో ఇలా మాట్లాడుతున్నారు అనుకుని, నందు గారు ఏం మాట్లాడుతున్నారు తనతో అంది కిన్నెర. నందు ఆమె మాటలు వినపడనట్లు, నువ్వు చెప్పు హనీ, మీ డాడీ తెలుసా అని అడిగాడు. లేదు అంకుల్, మా డాడీ నాకు తెలీదు అంది హనీ. అవునా, మరి నీకెప్పుడు అనిపించలేదా నీకు డాడీతో ఉండాలని అన్నాడు నందు. ఎందుకు అనిపించలేదు? మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ డాడీతో స్కూల్కి వచ్చినప్పుడు నాకు కూడా అనిపించేది. మా డాడీ కూడా నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలని, డాడీతో బీచ్కి వెళ్ళాలని, ఐస్ క్రీమ్ తినాలని, ఆడుకోవాలని చాలా ఉంది నాకు. కానీ అమ్మ చెప్పింది డాడీ మాతో ఉండరని అంది హనీ. నందు అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక అతన్ని చూస్తూ ఉన్న కిన్నెర ఇంకా రాజలక్ష్మి గారు, అవునా, అయితే నువ్వు మీ డాడీని చాలా మిస్ అవుతున్నావు అనమాట. మరి ఇప్పుడు మీ డాడీని దగ్గరికి వస్తే నువ్వు డాడీతో వెళ్ళిపోతావా అన్నాడు. ఓ, డాడీ వస్తే నేను మమ్మీ ఇద్దరం వెళ్ళిపోతాం. మా అమ్మమ్మ కూడా మాతోనే ఉంటుంది. ఎంచక్కా డాడీతో రోజు ఆడుకుంటా అంది హనీ అమాయకంగా. అమ్మ సంగతి వదిలే, నువ్వు డాడీతో ఉంటావా? నీకు డాడీ కావాలా అన్నాడు నందు. హనీ తన వయసుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు, కానీ ఇన్ని రోజులు తన తల్లి ప్రేమను చూస్తుంది, కానీ తండ్రి ప్రేమ తెలియదు కదా. ఆ కారణంతోనే డాడీతో వెళ్ళిపోతా అంది. అవునా చిట్టి తల్లి అన్నాడు నందు. అవునంకుల్, ఇంతకీ మా డాడీ ఎక్కడా అంది హనీ. కొంతమంది వల్ల కన్న కూతురికి నేనే నీ తండ్రిని చెప్పుకోవాల్సి వస్తుందని కిన్నెరాని సీరియస్గా చూసి, నేనే హనీ మీ డాడీని. మరి నువ్వు చెప్పినట్లు నాతో వస్తావా? మన ఇంట్లో నానమ్మ, తాతయ్య, పెద్దనాన్న, పెద్దమ్మ, అన్నయ్య, అక్క, నీతో పాటు ఆడుకోవడానికి చిన్న అన్నయ్య అందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్దామా మనం అన్నాడు. హనీకి అసలేం అర్థం కాలేదు. అంకుల్, మీరు మా డాడీనా? నిజంగా మీరు మా డాడీనా అంది హనీ.
అవును హనీ, నేనే మీ డాడీని, కావాలంటే మీ అమ్మని అడుగు చెప్తుంది అంటూ మళ్ళీ అదే సీరియస్నెస్తో కిన్నెరాని చూశాడు. అమ్మా, ఈ అంకుల్ డాడీనా అంది హనీ. కిన్నెర కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అవును అన్నట్లు తలూపింది. హాయ్, అంటే మీరే మా డాడీనా? మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా అంది హనీ. అది నీ హక్కు తల్లి, నువ్వు నన్ను డాడీ అని పిలువు. పద మనం మన ఇంటికి వెళ్దాం అంటూ హనీని ఎత్తుకుని తనతో తీసుకునెళ్ళాడు. నందు హనీని తీసుకెళ్తుంటే కిన్నెర చూస్తూ నిలబడింది, కానీ ఏమీ చేయలేకపోయింది. రాజ్యలక్ష్మి గారు అతనికి అడ్డుపడి, బాబు, తల్లిని బిడ్డని విడదీయకండి అన్నారు. అమ్మా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఇంతకాలం మీ అమ్మాయి తండ్రి కూతుర్ని విడదీయలేదా? అది తప్పని మీకు అనిపించలేదా? నేను చెయ్యని తప్పుకి 5 సంవత్సరాల నరకు అనుభవించాను. నేను పడిన బాధ తనకు తెలియాలి కదా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళాక కిన్నెర సోఫాలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది. రాజ్యలక్ష్మి గారు ఆమెను ఓదార్చారు. అమ్మా, చూసావా, ఆయనకి నా మీద కోపమే అనుకున్నాను, కానీ అది ద్వేషం అని అర్థమైంది. అందుకే నా కూతురిని నాకు దూరం చేశారు ఆమె. కిన్నెర ఏడుస్తూ ఉంది. కిన్నెర, అబ్బాయి చేసింది నాకేం నచ్చలేదు. తల్లిని బిడ్డని విడదీసే హక్కు అతనికి లేదు. నీ వల్ల పొరపాటు జరిగింది, అది నేను ఒప్పుకుంటాను, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎంతో ధైర్యంగా ఉండే నువ్వు ఇలా డీలా పడిపోవడం నాకు నచ్చలేదు. నీ మధ్య జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా అదే తప్పు పట్టుకొని నేను ఇలా ఏడిపించడం పద్ధతి కాదు. నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోనిక. పద, వెళ్ళి అతనితో మాట్లాడి మనం మన పిల్లల్ని తెచ్చుకుందాం అన్నారు ఆవిడ. అమ్మ, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. అందరికీ నేను బ్రతికున్నానని తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు కూడా నందుగారులా నన్ను అపార్థం చేసుకుంటారు అంది కిన్నెర. కిన్నెర, అలా అనుకుని మనం వెళ్లకుండా ఉంటే నువ్వు ముందు ముందు చాలా బాధపడతావు. నిజం చెప్పు, హనీ లేకుండా నువ్వు ఉండగలవా? వాళ్ళతో నేను మాట్లాడతాను, నువ్వు నాతో రా చాలు. నువ్వు ఎప్పుడు చెప్పేదానివి కదా, నీ అత్తంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళని, నువ్వంటే అభిమానమని. అలాంటి వాళ్ళు నిన్నెందుకు తప్పుగా అనుకుంటారు? నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని కిన్నెరని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళారు. కానీ నందు వాళ్ళు అప్పటికే హైదరాబాద్ వెళ్ళిపోయారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.